వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టాను. ఏదైతే బీజేపీ నెక్స్ట్ టార్గెట్ హరీష్ రావేనా, తెలంగాణలో మోడీ షా సంచలన వ్యూహం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే హరీష్ రావుకు సంబంధించి ఆయన ఎప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచి వార్తల్లో ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా సాఫ్ట్ టార్గెట్ అవుతానే ఉంటారు. విత్ ఇన్ ద పార్టీలో ఉన్న వాళ్లకు, పార్టీ నుంచి బయట ఉండేసి రాజకీయ ప్రత్యర్థులుగా పరిగణించబడే వాళ్లకు, పార్టీ ఏదైనా సరే పాపం ఎప్పుడు కూడా ఆ పార్టీలో అందరికన్నా ఫస్ట్ సాఫ్ట్ టార్గెట్ అయ్యేది ఎవరు అంటే అది హరీష్ రావే. ఎందుకు ఆ స్థాయిలో టార్గెట్ అవుతారు అంటే అసలు హరీష్ రావుకి రాజకీయాల్లో లిఫ్ట్ ఇచ్చిందే తన మామైన కేసీఆర్. ఆ స్థాయిలో కేసీఆర్ అతను తీసుకొచ్చుకోవడం, అతను ఓన్ చేసుకోవడం, తను ఎటు వెళ్తే అటు హరీష్ రావుని తీసుకెళ్లడం, అలా హరీష్ రావుని ఒక ఆత్మబంధువుగా మార్చుకున్నాడు ఆయన. బట్ అట్ ద సేమ్ టైం అప్పటి వరకు బానే ఉండింది, కానీ తెలంగాణ ఉద్యమం పీక్ లో ఉన్నప్పుడు కేటీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆబ్వియస్లీ నీకు సొంత కొడుకు ఇదా చెల్లెల కొడుకు దగ్గర అంటే ఎవరైనా సరే సొంత కొడుకే ఓటేస్తారు. సో కేటీఆర్ లాంటి ఒక వ్యక్తి తన రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత హరీష్ రావుని ఆ స్థాయిలో ఓన్ చేసుకునే పరిస్థితి కేసీఆర్ దగ్గర లేదు. ఈ క్రమంలోనే ఏ చిన్న ఆకు గదిలినా ఈగ వాలినా అది హరీష్ రావే అన్నట్టుగా చాలా రోజులు ఆ పార్టీలో ప్రచారం జరుగుతూ వచ్చింది. అంతెందుకు ఇప్పటికీ హరీష్ రావే ఆ పార్టీలో సాఫ్ట్ టార్గెట్. నిన్న మొన్న ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన కేసీఆర్ బిడ్డ కవిత కూడా ఫస్ట్ టార్గెట్ చేసింది హరీష్ రావునే. హరీష్ రావు కేంద్రంగానే ఇప్పటికి ఒక 1000 సార్లు ఆవిడ అతన్ని టార్గెట్ చేసి ఉంటుంది. పాపం ఎప్పుడు కూడా ప్రతిసారి ఆయన తన పాతివర్త్యాన్ని నిరూపించుకోవాల్సి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఎవరు టార్గెట్ చేయాలనుకున్నా, అటు బీజేపీ టార్గెట్ చేయాలనుకున్నా, ఇటు రేవంత్ అయినా, అటు బండి సంజయ్ అయినా, ఎవరైనా సరే ఆ ప్రత్యర్థులు బీఆర్ఎస్ కి ఆ ప్రత్యర్థులు ఎవరైనా సరే హరీష్ రావునే టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎందుకు హరీష్ రావుని అయితే ఒక షిన్నే అన్నాడు పోయినసారి ఎవరైతే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో. హరీష్ రావు ఎప్పుడో తన మామని మొత్తం పెట్టి చంపేస్తాడని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. సో ఇలా హరీష్ రావు ఎందుకు సాఫ్ట్ టార్గెట్ అవుతారు అంటే కేసీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కేసీఆర్ వెన్నంటే ఉండటమే కాదు, కేసీఆర్ కి ఆ స్థాయిలో స్ట్రాటజీస్ వర్కౌట్ చేయడంలో హరీష్ రావు అందివేశం చెయ్యి. తెలంగాణలో కాంటెంపరీ పొలిటీషియన్స్ లో ద బెస్ట్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఎవరు అంటే ఈ రోజు అందరికన్నా ప్రముఖంగా వినిపించే పేరు హరీష్ రావు, ఆ తర్వాతే రేవంత్ రెడ్డిది. అంత పర్ఫెక్ట్ గా తన మామ ఒక ఆలోచన చేస్తే దాన్ని ప్లాన్ చేయడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, అంత పర్ఫెక్ట్ గా ఆ బాధ్యతలు నిర్వహించేవాళ్ళు. పార్టీ ఫేస్ గా కేసీఆర్ కేటీఆర్ కనిపిస్తా ఉంటే పార్టీ బ్యాక్ అండ్ మొత్తం ఉంది హరీష్ రావు ఆ పార్టీని నడిపించేవాళ్ళు. అందుకే హరీష్ రావుకు ఉన్నంత క్రేజ్ ఆ పార్టీలో బీఆర్ఎస్ లో ఈవెన్ కేటీఆర్ కూడా ఉండదు, ఇది వాస్తవం. సో అందుకే హరీష్ రావు ఎప్పుడు కూడా సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉంటారు. ఈ కారణంతోనే బికాస్ ఆఫ్ కేటీఆర్ హరీష్ రావుని 2018 ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా కొన్ని రోజులు పక్కన పెట్టారు. మీరు చూస్తే గతంలో 2014లో మంత్రి పదవి ఇచ్చారు, బట్ 18లో మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బీజేపీ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేయడం, అక్కడి నుంచి అంటే బీఆర్ఎస్ కి దరిదాపుల్లోకి రావడం, అక్కడి నుంచి హుజురాబాద్ బై ఎలక్షన్ లో ఆ రోజు బీఆర్ఎస్ ఓడిపోవడం, వ్యవస్థలన్నింటినీ ఈటెలకు వ్యతిరేకంగా మోహరించిన, ఇవన్నీ చూసిన తర్వాత హరీష్ రావుకున్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది, ఆయన ఎంత బాధ్యతగా ఉంటారు పార్టీ పట్ల అనేది కేసీఆర్కి తెలిసి వచ్చింది. అప్పుడు హరీష్ రావుకి మళ్ళా దగ్గర తీసుకొని అతనికి అప్పుడు మంత్రి పదవి ఇచ్చారు. తన మామ తనని అవమానించిన, తన మామ తనని దూరం పెట్టిన, కేటీఆర్ పక్కన పెట్టిన, కవిత హేళన చేసిన, ఇంకోటి చేసిన హరీష్ రావు ఎప్పుడు కూడా సెకండ్ థాట్ చేయాల. ఆయన మీద ఇంత ప్రచారం జరిగినా ఎప్పటికప్పుడు దాన్ని ఖండిస్తూ వచ్చారు. నేను ప్రాణాలు పోయినా నా మామతోనే ఉంటానని చెప్తా వచ్చారు. నా మామ కారణంగానే నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటూ కేసీఆర్ మీద ఉన్న ప్రేమని ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తానే వచ్చారు ఆయన. అయితే ఇప్పుడు దాకా జరిగింది ఒక లెక్క, ఇప్పుడు బీఆర్ఎస్ లో జరుగుతుంది ఒక లెక్క. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తర్వాత పూర్తిగా నిస్తేజంగా మారిపోయింది. ఈరోజు కేటీఆర్ సోషల్ మీడియా వరకే పరిమితం అవుతూ ఉంటారు. అసెంబ్లీ మొత్తం హరీష్ రావు చూస్తున్నా ఈరోజు అనేక రకాలుగా ఆయనకి ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉన్నాయి. కేటీఆర్ వాకౌట్ చేద్దామంటే మన హరీష్ రావు సైలెంట్గా కూర్చున్నారు, తన ఫ్రెండ్స్ అయిన ఎమ్మెల్యేలు కూడా సైలెంట్గా కూర్చోవడం నిజంగానే కేటీఆర్కు హరీష్ రావుకు మధ్య ఏదో జరుగుతుందా అన్న వాతావరణాన్ని తెర మీద తీసుకొచ్చాయి. ఈరోజు కేసీఆర్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి, క్యాడర్తో అసోసియేట్ చేయించాలి, లీడర్లతో కూర్చోబెట్టాలి అని హరీష్ రావు వర్కౌట్ చేస్తుంటే ఆయన లైన్లో కేసీఆర్ వెళ్ళటలేదు. అది హరీష్ రావు డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను హరీష్ రావు అంతర్గత సమావేశాల్లో చాలా తప్పుపడుతూ ఉన్నారు. జగన్ని సపోర్ట్ చేసి మేము తప్పు చేసాం, జగన్ మా క్లోజ్ అసోసియేట్గా పెట్టుకొని మేము అనేక మిస్టేక్స్ చేసామని కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు హరీష్ రావు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు అతనికి ఒక హ్యూమిలియేషన్ కవిత రూపంలో ఆవిడ బయటికి వెళ్ళటమే సంతోష్ రావుని హరీష్ రావుని టార్గెట్ చేస్తుంది. హరీషే తన నాన్న మీద కుట్ర చేస్తున్నాడు అన్నంత దారుణంగా హరీష్ రావుని టార్గెట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఆవిడ ఏడాదిగా హరీష్ రావుని టార్గెట్ చేస్తా ఉన్నా. పాపం ఆవిడ జైల్లో ఉంటే లెక్కర్ స్కామ్ లో బయటికి తీసుకొచ్చింది హరీష్ రావు కేటీఆర్లే, కానీ నిద్రలేచిన దగ్గర నుంచి ఆవిడ హరీష్ రావుని టార్గెట్ చేస్తా ఉన్నా. ఇప్పటి వరకు ఆవిడని హరీష్ రావు ఎక్కడా ఒక్క మాట కూడా అనలా. హరీష్ రావు తలుచుకుంటే లోపల ఏదైతే
కుటుంబ విషయాలు, పర్సనల్ విషయాలు, ఫ్యామిలీ మధ్య విషయాలు ఎన్నో బయట పెట్టొచ్చు. కానీ తన మామ గౌరవాన్ని కాపాడుతూ ఇప్పటికి అలాగే తను సైలెంట్గా ఉన్నాడు. అయితే ఇదే సమయంలో బీజేపీ హరీష్ రావు మీద ఫోకస్ పెట్టింది అనేది ఎప్పటి నుంచో చర్చ. గత ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్లోకి వెళ్తాడనే చర్చ జరిగింది. అమిత్ షాతో టచ్లోకి వచ్చారు, బీజేపీలోకి వెళ్తారనే చర్చ కూడా జరిగింది. కానీ ఇప్పుడు చాలా సీరియస్గా చర్చ అవుతుంది. కవిత ఎపిసోడ్ తర్వాత నిజంగానే హరీష్ రావు చాలా సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఆయన అభిమానులు కానీ ఆయన అనుచరులు కానీ బయటికి వెళ్ళిపోదామని ఆయన ప్రెజర్ తీసుకొస్తా ఉన్నారు చర్చ జరుగుతుంది. ఇక్కడే బీజేపీ హరీష్ రావు మీద ఫోకస్ పెడతా ఉండబోతుంది అంటున్నారు. ఎందుకంటే బీజేపీ ఏ యాంగిల్లో చూసినా ఎక్కువగా లోకల్ ఈక్వేషన్స్కి వచ్చేటప్పటికి క్యాస్ట్ బేస్కి వాళ్ళు ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. సో ఈరోజు హరీష్ రావుది కూడా వెలమ సామాజిక వర్గమే. ఓట్ కన్సల్టేషన్లో వెలమ సామాజిక వర్గం కీలక పాత్ర పోషించబోతుంది, ఎప్పుడైనా పోషిస్తానే ఉంటుంది తెలంగాణలో. సో హరీష్ రావు లాంటి ఒక వ్యక్తిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా బీజేపీకి ఎడ్జ్ తీసుకోవచ్చు అని కూడా బీజేపీ ఆలోచన చేస్తుంది. గతంలో మనం చూసాం, బండి సంజయ్ని ముందు పెట్టి పూర్తి స్థాయిలో గేమ్ ఆడారు. బండి సంజయ్ సక్సెస్ అయినా సరే ఆ రోజు కేసీఆర్కు ఉన్న అప్లికేషన్ దృష్ట్యా మొత్తానికి అయితే బండి సంజయ్ని పక్క జరిపి కిషన్ రెడ్డిని తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు రామచంద్రరావుని తీసుకొచ్చారు. పార్టీ రోజు రోజుకు డౌన్ ఫాల్ అవుతోంది. ఈరోజు 8 ఎంపీ సీట్స్ వచ్చినాయి కాంగ్రెస్తో సమానంగా. అయినా బీజేపీలో ఆ వర్గ పోరు, ఆధిపత్య పోరులు ఆ పార్టీని కోపప్ చేయలేకపోతా ఉన్నాయి. మెజారిటీ ఈరోజు కేసీఆర్ ఏం చేస్తే అది మనమే చేద్దాం అన్నట్టుగా బీజేపీ నేతలు ఉన్నారు. ఎప్పటికైనా కేసీఆర్తో పొత్తులు పెట్టుకుందాం అన్నట్టుగా ఉన్నారు. కానీ ఇండివిజువల్గా పార్టీని డెవలప్ చేసుకుందాం అన్న ఆలోచనలో లేరు. అలాగని మళ్ళీ బండి సంజయ్ని తీసుకొచ్చి పెట్టినా అతనికి వ్యతిరేక వర్గం కూడా ఆ పార్టీలో ఉంది. అందుకే బీజేపీ అధిష్టానం ఎలాగైనా బీఆర్ఎస్ని బ్రేక్ చేయాలనుకుంటోందన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్ తమతో పొత్తులు కంటాడు, విలీనం అంటాడు, మళ్ళీ కాంగ్రెస్కి దోకా ఇచ్చినట్టే మనకు కూడా ఇస్తారన్న చర్చ కూడా బీజేపీలో ఉంది. అందుకే ఎలాగైనా హరీష్ రావును లిఫ్ట్ చేయాలి, హరీష్ రావును తమ పార్టీ వైపు తీసుకురావాలని బీజేపీ నాయకత్వం ఆలోచన చేస్తుందని కూడా చెప్తా ఉన్నారు. అవసరమైతే హరీష్ రావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ప్రకటించి ఆ స్థాయిలో రాజకీయాలకు తెరతీయాలి. ఆ స్థాయిలో బీజేపీని తెలంగాణలో ఇండివిజువల్ ఫోర్స్గా ఎదిగే విధంగా చేసుకోవాలి అని. లైక్ మనం చూసాం బీహార్లో కూడా అంతే జరిగింది. మొన్న నితీష్ని పక్క జరిపేసి ఈరోజు సామ్రాట్ ఉన్నారు అక్కడ సీఎంగా. పుదుచ్చేరిలో కూడా చూసాం, లోకల్ ఫేస్ని ముందు పెట్టి రంగస్వామి లాంటి పార్టీని ఈరోజు పూర్తి స్థాయిలో బీజేపీ ఎంటర్ అయింది. అక్కడ ఎక్కడైనా బీజేపీ అలాగే చేస్తుంది. అక్కడ టీడీపీని ఏపీలో అడ్డు పెట్టుకుని టీడీపీ జనసేన అక్కడే ఎంటర్ అయింది. సో అలాగే ఇక్కడ హరీష్ రావుని పూర్తి స్థాయిలో తమ పార్టీలోకి తీసుకుని లోకల్ ఫేస్, లోకల్గా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది కాబట్టి తమ పార్టీని పూర్తి స్థాయిలో తెలంగాణలో విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారు. సో ఆ దిశగానే హరీష్ రావు మీద అమిత్ షా కానీ మోడీ కానీ ఫోకస్ పెట్టారన్న ప్రచారం ఉంది. లెట్స్ మరి ఇన్ని రోజులుగా రాక్ సాలిడ్గా నిలబడ్డారు హరీష్ రావు, తన మామ కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంత సఫికేషన్ ఎదుర్కొంటున్నా ఈరోజు హరీష్ రావు తరపున నుంచొని మాట్లాడడానికి ఒక కేటీఆర్ కానీ ఒక కేసీఆర్ కానీ ఎక్కడా కవితను ఖండించట్లేదు ఈ విషయంలో. అది ఆయన వ్యక్తిగతంగా ఆయన అనుచరులు కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడే ట్రిగ్గర్ చేసే ప్రయత్నం జరుగుతోంది బీజేపీ నుంచి హరీష్ రావును. లెట్స్ సీ మరి ఏం జరుగుతుందనేది కూడా మనం చూడాలి.